ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, మన దేవుడు సంక్షోభములో కూడా సంరక్షించే సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఈ ప్రపంచంలో భయంకరటువంటి సంక్షోభం నెలకొనబోతుందని, భయంకరటువంటి కర్షస్ అనగా కరువులు, అలాగనే మరి ఆర్థిక మాంద్యము, ఆయిల్ కొరత, ఇంధనం కొరత, ఈ భయంకరటువంటి పరిస్థితులు ఇప్పుడు దేశం మీద రాబోతుందని మనం నాయకులు చెప్తున్నట్లుగా, పెద్దలు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే ఒక పక్క మరి ఇరాన్లో మరల యుద్ధం అది ఆగలేదు, మరి ప్రారంభమవుతుంది. అరబ్ దేశాల మీద అది అటాక్ చేస్తున్నాడని వార్తలు వస్తూ ఉన్నాయి. అనగా భయంకరటువంటి మరి ఇంధనం, ఆయిల్ మీద ఆయిల్ కొరత. ఇప్పుడు ఆయిల్ ఉంటేనే రవాణా జరుగుతుంది. ఈ రవాణా ఉంటేనే వస్తువులు మనకి రవాణా అవుతూ ఉంటాయి. ఇది కానీ ఆగిపోతే భయంకరమైన ధరలు పెరిగిపోతూ, భయంకరమైన కరువు, ఈ సంక్షోభం దిశగా ప్రపంచమంతా ఉన్నట్లుగా ఆందోళన చెందుతున్నారు. మరోపక్క మరి సైంటిస్టులు చెప్తున్నారు, 1970 సంవత్సరం తర్వాత ఎంతవరకు ఎన్నడూ లేనంతగా భూమిపైన మార్పులు వస్తున్నాయి అంట. భూమిపైన మార్పులు వస్తున్నాయి. భూమి వేడెక్కిపోతూ ఉందంట. భయంకర ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతూ ఉందంట. ఈ భూమండలంలో బాగా మార్పులు రాబోతున్నాయని సైంటిస్టులు కూడా చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఒక పక్క యుద్ధాల వల్ల ఆర్థిక సంక్షోభం, కరువులు సంభవిస్తున్న పరిస్థితులు, అలాగనే మరోపక్క ప్రకృతిలో సంభవిస్తున్నటువంటి ఈ ఉష్ణోగ్రతలు, ఈ భయంకరటువంటి ఈ పరిస్థితులు భూమి మీద సంభవిస్తున్నాయని సైంటిస్ట్ చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవుడు మనకి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన రాబోతున్నాడు, ఈ భయంకరమైన పరిస్థితులు సంభవించబోతున్నాయి. సంఘాన్ని కానీ ప్రపంచాన్ని కానీ దేవుడు ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా దేవుడు తన ఉగ్రతను భూమి మీదకి, ఆ దేశం మీదకైనా ప్రజల మీదకైనా కుమ్మరించేటప్పుడు, ఆనాడు బైబిల్లో మనం చూసినంటే ప్రవక్తలను పంపించి హెచ్చరించేవాడు. ఆనాడు హెచ్చరించేవాడు. అలాగే ఇప్పుడు కూడా దేవుడు మనకు కొన్ని వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉంది. ఎందుకంటే ఈ అంత్య దినాల్లో జరగబోతున్న వాటిని గురించి మనం వింటూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, అంత్యకాలంలో ఓ దూత సూర్యుడి నుండి అత్యంత అగ్నిని తీసుకుని భూమి మీద కుమ్మరించిందంట. అంటే భూమి అంత భయంకరమైన వేడికి ఇది మారుతుందని సైంటిస్టులు కూడా చెప్తున్నారు. అందుకని రాబో మహాదినమున ఈ భయంకర పరిస్థితులు సంభవిస్తాయని దేవుడు మనకి ఈ విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. అందుకనే ఒక పక్క అతివృష్టి, ఒక పక్క అనావృష్టి, ఈ భయంకరమైన పరిస్థితులు సంభవిస్తున్నాయి. మనం జాగ్రత్త పడాలి, మనం సిద్ధపడాలి. ఆనాడు కూడా యోసేపు ఐగుప్తులో ఉన్న కాలంలో ఐగుప్తు అంతటా కూడా కరువు, అంతటా కూడా తీవ్రమైన కరువు వచ్చింది. ఆ సమయంలో జనులందరూ కూడా ఐగుప్తు దేశం వైపు చూశారు, ఫరో వైపు చూశారు. అలాగనే ఈ ఫరో దేనికి సాదృశ్యం ఉన్నాడంటే సాతానికి, అనగా క్రీస్తు విరోధికి సాదృశ్యం ఉన్నాడు. ఆనాడు జనులందరూ కూడా కరువు వచ్చినప్పుడు ఫరో వైపు ఎలా చూశాడో, ఇప్పుడు లోకం అంతటా కూడా ఈ సంక్షోభం వచ్చినప్పుడు ఈ క్రీస్తు విరోధి అయిన సాతాను వైపు చూస్తారు. ఈ క్రీస్తు విరోధి మనం చూస్తున్న అంత్యకాలంలో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, అంత్యకాలంలో జనులందరూ సంక్షోభంతో ఉన్నప్పుడు ఈ క్రీస్తు విరోధి వైపు తిరుగుతారు. వాడు ఒక ముద్ర వేస్తాడు. ఆ ముద్ర వేసిన వాళ్ళకి
ఆయన క్రయ విక్రయాలు జరుగుతాయి, వాళ్ళు మాత్రమే కొనటానికి అధికారం ఇస్తాడని మనం లేఖనాల్లో మనం చదువుకుంటున్నాం. ఆనాడు ఐగుప్తులో ఫరో వైపు ఎలా జనులు చూశారో, రాబో దినాల్లో ఈ ఈ ఈ సరుకులు కానీ మిగతా అన్నీ కూడా క్రీస్తు విరోధి దగ్గర ఉంటాయి. వాడి వైపు జనులందరూ కూడా చూసే కాలం రాబోతుంది అని మనకి ఒక ఛాయగా హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం ఉన్నాం. అయితే క్రైస్తవ సంఘం మాత్రం, దేవుని బిడ్డలు మాత్రం భయపడాల్సిన పని లేదు అని ఒక వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆనాడు ఐగుప్తులో వైపు లోకమంతటా చూసినట్లుగా యాకోబు కుటుంబాన్ని పోషించడానికి ముందుగానే దేవుడు యోసేపుని ఐగుప్తులో సిద్ధపరిచాడు. అలాగే లోకమంతటి కూడా ఈ భయంకరమైన కరువు సంభవిస్తున్న సంక్షోభంలో ఉంటే ఈ లోకములో ప్రత్యేకించబడిన సంఘాన్ని పోషించడానికి, దేవుడు సంరక్షించడానికి దేవుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఈ విషయాన్ని మనం మర్చిపోద్దు. చూడండి, ఆయన ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, భయపడకడే, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించదను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ఎన్ని సంక్షోభాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, దేవుడు యోసేపుని తన జనులను ఏ విధంగా పోషించాడో, తన బిడ్డలమైన మనల్ని కూడా దేవుడు సంరక్షించడానికి ఆయన సముద్రుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే అక్కడ రాయబడింది, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట ఆమెను 1260 దినములు ఆమెను పోషించవలసిందిగా దేవుడు ఆమె కొరకు ఒక స్థలమును సిద్ధపరిచయం రాయబడింది. అనగా ఆ స్త్రీ అనగా సంఘం ఈ శ్రమలు కష్టాలు తాళలేక అరణ్యంలో పారిపోతూ ఉన్నప్పుడు దేవుడు ఆమెకు ఒక స్థలాన్ని సిద్ధపరిచి అక్కడ ఆమెను పోషించాడంట. అలాగేనని ఈ సంఘాన్ని ఈ లోకమంతా కూడా శ్రమలు, కష్టాలు, ఆర్థిక మాన్యము, ఈ భయంకర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేవుడు తన కోసం తన సంఘాన్ని మాత్రం అద్భుత రీతిగా ఆ సంక్షోభంలో కూడా ఆయన బిడ్డలను పోషిస్తాడు. ఆయన దీని స్తోత్రం. ధరలు పెరిగినా, ఆర్థిక సంక్షోభం కలిగినా, సంభవించినా కానీ సంఘాన్ని అద్భుత రీతిగా ఆనాడు ఐగుప్తులో ఉన్నటువంటి యోసేపుని తన జనులు ఏ విధంగా పోషించాడో, అలాగే మన సంఘాన్ని కూడా దేవుడి బిడ్డలు కూడా ఆ విధంగానే పోషిస్తాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం. రెండవదిగా, ఓ పక్క ఐగుప్తులో చీకటి, ఐగుప్తులో మరణం, రోదన, వేడుపు, భయంకరమైన వేదన, ఒక పక్క చీకటి ఐగుప్తు దేశంలో సంభవిస్తూ ఉంటే, మరోపక్క ఐగుప్తులో ఉన్నటువంటి గోషేను ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు మాత్రం చీకటి లేదు, అది వెలుగుంది. వాళ్ళు సమృద్ధిగా పోషించబడుతున్నారు. వాళ్ళ ఆ వేదన లేదు, ఆనందంగా ఉన్నారు. ఆ గోషేనులో వాళ్ళకి వెలుగు, సమృద్ధి, ఆనందం, విడుదల. ఆ గోషేన్, ఐగుప్తులో గోషేన్ అనే స్థలాన్ని సిద్ధపరిచాడు యేసేపు. దీని స్తోత్రం. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఐగుప్తు అనే లోకమంతా కూడా సంక్షోభము, వేదనలు, భయంకర పరిస్థితులు సంభవిస్తున్నప్పుడు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు సంఘాన్ని మాత్రం ఆయన ఈ లోకంలోని ఆయన సంరక్షిస్తాడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు. అయితే మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చివరి మాట ఏంటంటే, ఎవరిని పడితే వాడు దేవుడు సంరక్షించడు. క్రైస్తవుడు అన్నంత మాత్రాన దేవుడు వాళ్ళు సంరక్షించడు. ఎందుకంటే క్రైస్తవుడు కాదు, ప్రభు అని ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ఆయన పరలోక రాజ్యానికి చేరతాడని రాయబడింది. నేను స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే ఆ కీర్తన గ్రంథము 25వ అధ్యాయం 21 చూసినట్లయితే, పరిశుద్ధతయు నీతియు కలిగి ఉన్నవారిని దేవుడు సంరక్షిస్తాడని రాయబడింది. అనగా ఎన్ని సంవత్సరాలైన పసిపిల్లవాని వలె ఎన్ని సంవత్సరం పసిపిల్లవాని వలె ఎదగకుండా, పరిపక్వత చెందకుండా, ఎల్లప్పుడూ దేవుడి చేతుల వైపు చూస్తూ దేవుడు ఏ అద్భుతం చేస్తాడా, దేవుడు ఏ విడుదల చేస్తాడని
వాటి కోసమే చూసిన వాడు ఎప్పుడు కూడా దేవుడి చేత సంరక్షించబడడు. అవన్నీ కూడా మన దేవుడు చేస్తాడు. అన్నీ ఐగుప్తులో తన ప్రజలకు చేశాడు కూడా. అయితే ఎవరైతే దేవుని వెతుకుతారో, దేవుని మోమున ఆయన మహిమను చూస్తారో, అనగా దేవుడు దేవునిలో మన అడుగులను క్రీస్తు బండ మీద స్థిరపరచుకొని మనం చనిపోయిన పర్లేదు ప్రభు కోసమే బ్రతకాలనుకున్న వాడిని మాత్రమే దేవుడు సంరక్షిస్తాడు అంత్య దినాల్లో. ఆ విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు మన ఆత్మీయ జీవితంలో. అందుకనే ఆ ఆఖరి గడియలు సంభవిస్తామని, ఆ గడియ సమీపిస్తున్న కొంది పిల్లలు పెద్దవారు యవనస్తులు అవ్వాలి, యవనస్తులు తండ్రులు అవ్వాలి, తండ్రులు వృద్ధులు అవ్వాలి. ఆ విధమైనటువంటి ఆత్మీయ పరిపక్వలోకి మనం రావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. అలాగనే దైవరాజ్యంలోకి మనం ప్రవేశించేటప్పుడు మనం ఎలా ఉండాలంటే ఆవరణం నుండి పరిశుద్ధ స్థలంలోనికి, పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి మనము ఎదిగే వారిగా ఈ భూలోకంలో మన ప్రభు కొరకు మనం జీవించినట్లయితే ఆ దేవుడు యోసేపులో ఉన్న ఐగుప్తుల్లో ఉన్నటువంటి గోషేను ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజల కోసం యోసేపు ఎలా సిద్ధపరిచాడో, ఐగుప్తు లాంటి లోకములో మన సంఘాన్ని దేవుడు ఈ విధంగా సంరక్షిస్తాడు. ఆయన సమృద్ధినిస్తాడు, ఆయన వెలుగునిస్తాడు, ఆయన మనకి సమృద్ధిగా పోషిస్తాడు. ఎవరంటే ఆత్మీయ పరిపక్వత ఎదగాలి, పరిశుద్ధతలో నీతులు ఎదగాలి. ఆ దేవుని కొరకు నిలబడిన బండ మీద మనం స్థిరపరచుకున్నప్పుడు దేవుడు మనల్ని కూడా సంక్షోభంలో కూడా సంరక్షిస్తున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తాం. దేవుని స్తోత్రం. ఈ భయంకరమైన సంక్షోభం భూమి మీద రాబోతుంది. ఆ సంక్షోభాన్ని చూసి మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఐగుప్తు వైపు జనులందరూ చూస్తే, కానీ యోసేపు తన ప్రజలు మాత్రం దేవుడి వైపు చూశారు, దేవుడు పోషించారు. మనం కూడా ఈ పరిస్థితుల వైపు, కరువు వైపు, ఇటన్ని చూసి భయపడాల్సిన పని లేదు. మనం దేవుడి వైపు చూస్తూ ఈ లోకంలోనే దేవుడు మనల్ని తన సంఘాన్ని పోషిస్తాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు బండ మీద, క్రీస్తుని బండ మీద స్థిరపరచుకుని ఆత్మీయ పరిపక్వతలో వెదుగుచు, పరిశుద్ధతలో నీతులుగా వెదుగుచు ఆ ప్రభువు వైపు చూద్దాం. దేవుడి ఈ భయంకర పరిస్థితుల్లో కూడా ఆనాడు ఐగుప్తులో ఒక పక్క చీకటి, ఐగుప్తులో ఉన్నటువంటి గోషేను పట్టణంలో వారికి వెలుగు, ఐగుప్తులో ప్రజలకు మరణము, వేదన, మరి భయంకరటువంటి ఏడుపు దొరికితే, అలాగే ఐగుప్తులోనే ఉన్నటువంటి గోషేను పట్టణంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు, ఆనందము, మరి విడుదల వాళ్ళకి కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆ చివరి దినాల్లో మనం కూడా ఐగుప్తు అనే లోకంలో మనం ప్రభు కొరకు ఉంటూ, ఈ లోకంలో ఎన్ని వచ్చినప్పుడు కూడా మన దేవుడు మనం సంరక్షిస్తాడు, సమృద్ధినిస్తాడు, ఆయన వెలుగునిస్తాడు, ఆయన మనం విడుదల చేస్తాడు, ఆయన రాజ్యానికి మనం సిద్ధపరుస్తాడు. కాబట్టి మనందరం కూడా ఈ పరిస్థితులు బట్టి ఒక వార్నింగ్ దేవుడు ఇస్తున్నాడని మనం గుర్తెరిగి మనం చాలా జాగ్రత్తగా ప్రార్థనలో, పరిశుద్ధతలో, దేవుని సహవాసంలో, సంఘములో మనం స్థిరపడే వారిగా ఉందాం. అట్టి కృప మనందరికీ తోడుగుండి మిమ్మల్ని, మీ పిల్లల్ని దేవుడు ఈ సంక్షోభములో కూడా సంరక్షించే రక్షకుడు మీకు ఎల్లప్పుడూ తోడైండి కాపాడును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం ఇచ్చినటువంటి ప్రజలందరి విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. సైంటిస్టులు చెప్తున్నారు ప్రకృతిలో మార్పులు సంభవిస్తున్నాయని, అలాగనే మరి ప్రధానులు, అధికారులు చెప్తున్నారు యుద్ధాలు ఆగవు, భయంకర సంక్షోభం అవుతుందని. అయితే ప్రభా, ఈ సంక్షోభంలో భయంకరమైన ధరలు, భయంకర పరిస్థితులు వచ్చినాయి. అయితే ప్రభా, నీ బిడ్డలమైన మాకు భయం లేదు. ఎందుకంటే సంక్షోభంలో కూడా సంరక్షించే దేవుడు నాయన. ఆనాడు ఐగుప్తు అంత భయంకరమైన కరువు వస్తే ఆ కరువులో కూడా నీ బిడ్డలు పోషించినట్లుగా ప్రభా, నీ బిడ్డలను మీరు పోషించండి, నీ బిడ్డలను కాపాడండి, నీ బిడ్డలకు సమృద్ధిగా దయచేసి ప్రభు ఇంకా ఆత్మీయ జీవితంలో పరిపక్వతలో ఎదుగుచు నీ పరుగు చూసే భాగ్యం బిడ్డలకు దయచేయమని, యేసు నామములో ఏ తెగులు గుడారాలు సమీపించకుండా నీ కృపలో భద్రపరచమని యేసు నామములో చిన్నాము తండ్రి. ఆమేన్.